తమిళనాడు రాజకీయ తెరపై 5 దశాబ్దాల డీఎంకే ఏఐఏడీఎంకేల ద్విధ్రువ ఆధిపత్యానికి శ్రమగీతం పాడుతూ 108 స్థానాల ఘన విజయంతో చెన్నై పీఠాన్ని కైవసం చేసుకున్న నయా ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ తిరుచిరాపల్లి వేదికగా చేసిన సరికొత్త గర్జన ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ బర్నింగ్ టాపిక్గా మారింది. కేవలం కృతజ్ఞతలకు పరిమితం కాకుండా ఇకపై తమిళనాడులో మూడో శక్తికే తావులేదు, తేల్చుకోవాల్సింది కేవలం టీవీకే వర్సెస్ డిఎంకే మాత్రమే అంటూ విజయ్ విసిరిన పదునైన సవాల్, వారసత్వ రాజకీయాలపై చేసిన దాడి, అలాగే తన బ్లాక్ అండ్ వైట్ సూట్ వెనక ఉన్న అవినీతి రహిత పాలనా సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తూ సాగిన తన అంతర్లీన పొలిటికల్ మాస్టర్ ప్లాన్పై ఈరోజు మన బర్నింగ్ టాపిక్. సీఎం జోసెఫ్ విజయ్ తన ప్రసంగంలో అత్యంత వ్యూహాత్మకంగా తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని సరికొత్తగా నిర్వచించారు. ఆయన విశ్లేషణ ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కేవలం రెండు శక్తుల మధ్య ప్రధాన పోరాటం ఉంటుంది. ఒకటి అధికారంలో ఉన్న తమ టీవీకే, మరొకటి ప్రతిపక్ష స్థానానికి పడిపోయిన డిఎంకే. ఈ రెండు ధృవాల మధ్య మూడో శక్తికి గాని ఏఐఏడీఎంకే వంటి పాత శక్తులకు గాని ఎలాంటి స్థానము, పాత్ర లేవని ఆయన కుండ బద్దలు కొట్టారు. విజయ్ ఈ వ్యాఖ్యల ద్వారా సాంప్రదాయకంగా ప్రతిపక్షంలో ఉండాల్సిన ఏఐఏడీఎంకేను పూర్తిగా రేసు నుండి తప్పించి ప్రధాన శత్రువుగా డిఎంకేను మాత్రమే నిలబెట్టే మైండ్ గేమ్ ను ప్రదర్శించారు. డిఎంకేను దుష్ట శక్తి అని, బలహీనపడిన ఏఐఏడీఎంకేను క్షీణించిన శక్తి అని అభివర్ణించడం ద్వారా ఈ రెండు శక్తులు కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి కుట్రలు పన్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల డిఎంకే తన ప్రాముఖ్యతను కోల్పోయిందని స్టాలిన్ ఉద్దేశించి వ్యాఖ్యానించడం ద్వారా విపక్ష కూటమిలోని లోపాలను ప్రజల ముందు ఎండగట్టారు. విజయ్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు జాతీయ శక్తులకు స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, రాష్ట్రీయ హక్కుల విషయంలో తన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నదీ జలాల పంపిణీ, సామాజిక న్యాయం, లౌకికవాదం వంటి అంశాల్లో తమ పార్టీ సిద్ధాంతాలు రాజ్యాంగబద్ధంగా పటిష్టంగా ఉంటాయని ప్రకటించారు. విజయ్ ఇటు ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూనే అటు జాతీయ రాజకీయాలకు అతీతంగా తమిళ అస్తిత్వాన్ని కాపాడే నయ ద్రవిడ నమూనాను అవలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. తాను కేవలం ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితమైన నాయకుణ్ణి కానని, ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం అని ప్రకటించడం ద్వారా సర్వసమ్మతమైన పాలనను అందిస్తాననే భరోసాను ప్రజలు కల్పించారు. డిఎంకే పార్టీపై విజయ్ చేసిన ప్రధాన విమర్శ కుటుంబ రాజకీయం మరియు వారసత్వ పాలన. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతుల్లో నలిగిన తమిళనాడును విముక్తి చేయడానికే ప్రజలు మార్పును కోరుకున్నారని ఆయన విశ్లేషించారు. తనను ప్రజలు కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తమ ఇంట్లోని పెద్దన్నగా, తమ్ముడిగా భావించి గెలిపించారని, కాబట్టి తాను ఈ రాష్ట్రానికి పాలకుణ్ణి కాదని, ప్రజలందరికీ తొలి సేవకుణ్ణని ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన సాంప్రదాయ అధికార అహంకారానికి భిన్నంగా సాధారణ జనాలకు చేరువయ్యే ప్రజాస్వామ్య దృక్పథాన్ని ప్రదర్శించారు. ప్రతిపక్షాలు తమపై చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజానికి డిఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలే అధికారంలోకి రావడానికి తెర వెనుక అక్రమ మార్గాలను అధ్యయనం చేశాయని ఖండించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై విజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లో 6 నెలల పాటు వేచి చూస్తామని ప్రగల్భాలు పలికిన వారు కనీసం 6 రోజులు కూడా తమ నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన అరగంట నుంచే విమర్శలు ప్రారంభించారని, చివరికి ఒక పెళ్లి వేడుకలో కూడా తమపై అక్కసు వెళ్లగక్కారని పరోక్షంగా డిఎంకే అగ్రనేతలపై మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన తీవ్రమైన ఆర్థిక గందరగోళాన్ని తాము సరిదిద్దుతున్నామని, కేవలం ఒక నెల రోజుల్లోనే సాధ్యమైనంత వరకు పరిపాలనను ట్రాక్లోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతకు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన డ్రగ్స్ వాడకమే కారణమని, దాన్ని అణిచివేయడానికి ప్రస్తుతం సమర్థులైన అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించానని వివరించారు. ఇటీవలి కాలంలో విజయ్ ధరిస్తున్న నలుపు, తెలుపు కోటు మరియు సూటు ధారణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నేను సూటు వేసుకుంటే తప్పేంటి? కోటు, సూటు కేవలం పెద్ద పెద్ద అధికార హోదాల్లో ఉన్నవారికి మాత్రమే పరిమితమా అని ప్రశ్నించారు. ఈ నలుపు మరియు తెలుపు రంగులు కేవలం దుస్తులు మాత్రమే కాదని, అవి తన పారదర్శకతకు నిదర్శనమని చెప్పారు. తన పరిపాలనలో ఇటువంటి గందరగోళాలు ఉండవని, అంతా బ్లాక్ అండ్ వైట్ లాగా స్పష్టంగా, అవినీతిరహితంగా ఉంటుందని వివరించారు.
నలుపు రంగు దేనికి ప్రతీకను తమిళ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదని అనడం ద్వారా సామాజిక ఉద్యమాలకు పెరియార్ సిద్ధాంతాలకు ఉన్న ముడిని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జోసెఫ్ విజయ్ ఎన్నికలలో తిరుచిరాపల్లి ఈస్ట్ మరియు చెన్నైలోని పెరంబూర్ అనే 2 నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆయన తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసి రాజధాని నగరంలోని పెరంబూర్ స్థానాన్ని తన శాసనసభ సభ్యత్వానికి ఉంచుకున్నారు. దీనిపై ఆయన తిరుచి ప్రజలకు వివరణ ఇస్తూ, తిరుచి తమిళనాడుకు గుండెకాయ లాంటిది. నా గుండెల్లో తిరుచి ఈస్టుకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ జరగబోయే ఉప ఎన్నికలో స్థానిక అభ్యర్థిని టీవీకి తరఫున నిలబెట్టి గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సభ ద్వారా ఆయన తన రాజీనామా పట్ల స్థానిక ఓటర్లలో ఎలాంటి అసంతృప్తి కలగకుండా జాగ్రత్త పడ్డారు.